శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జీవితాంతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే జీవితం అభివృద్ధికరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి అంటేనే శుక్రుడు ఈ రాశ్యాధిపతిగా తులారాశి వారి జీవితంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్రని శుక్రగ్రహం వహిస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు ఒక కంఫర్ట్ అయినటువంటి జీవితానికి, విలాసవంతమైనటువంటి జీవితానికి కారణం అవుతుంటాడు. ఎవరి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వాడు ఐశ్వర్యవంతుడై ఉంటాడు, సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటాడు, మంచి గృహ వాహన యోగాలు అతనికి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సుఖానికి, సంతోషానికి ఏమాత్రం లోటు రాకుండా ఉంటుంది. అయితే జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలిస్తాయి. ఒకవేళ శుక్రుడు బలహీనమైనప్పుడు జాతకుడు సౌకర్యాలు ఉంటాయి కానీ వాటిని అనుభవించలేకపోతుంటాడు. ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఉంటాడు కానీ అందులో అతను ఉద్యోగం చేస్తూ ఉంటాడు, అందులోనే టిఫిన్ చేస్తూ ఉంటాడు, అందులోనే భోజనం చేస్తూ ఉంటాడు, అందులోనే పడుకుంటాడు. కానీ అది నీచులో ఉండడం వల్ల అతను సేవకుడుగా ఉంటూ ఈ సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటాడు. అలాగే ఒక పెద్ద ఖరీదైనటువంటి కారు నడుపుతూ ఉంటాడు డ్రైవర్గా, అందులో ఉన్నటువంటి యజమాని కానీ ఇతను మంచి స్పెషల్ సీట్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే తులారాశి వారు లేదంటే తులా లగ్నం వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి సెలబ్రిటీలాగా ఉంటారు. అయితే అది ఉచ్చులో ఉంటే ఒక విధంగా, వీక్గా బలహీనంగా ఉంటే ఒక విధంగా ఉండే అవకాశం ఉంది. మరి తులారాశికి శుక్రుడు కాబట్టి శుక్రుడు యొక్క అనుగ్రహం కోసం జాతకుడు నిరంతరం చేయవలసింది ఏంటంటే లక్ష్మీ అమ్మవారి ఆరాధన. అంటే శుక్రుడికి అధిదేవతగా అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారిని ఆరాధించడం, అలాగే అమ్మవారి రూపంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, వారికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూర్చడం చేస్తూ ఉండాలి. అలాగే మరి ఈ రాశివారు ఇది వాయుతత్వ రాశి, అలాగే చాలా మానవతా దృక్పథం ఉన్నటువంటి రాశి. అందువల్ల వీళ్ళు ఎక్కువగా జీవితంలో ఇతరులకి సహాయం చేయడం వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది. అంటే నా సహాయం చేస్తారు, తిరిగి వాళ్ళు ప్రత్యుపకారం చేయకపోవడం వల్ల, ఇచ్చిన ధనం తిరిగి రాకపోవడం వల్ల, అలాగే ఇతని దగ్గర ఉన్నటువంటి పని చేస్తున్న వాళ్ళని బాగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి పెత్తనం ఇవ్వడం వల్ల చివరికి వాళ్ళు మోసం చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందుగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే మొగమాటం లేకుండా వ్యాపారంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడున్నా సరే మొగమాటాన్ని తగ్గించుకోవాలి. అంటే నో, లేదు అన్నటువంటి దాన్ని వీళ్ళు అమలుపరచాలి. సో దానివల్లనే వీళ్ళ జీవితంలో బాగుపడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇదే రాశిలో శని ఉచ్చస్థితిలో ఉంటాడు. సో ఈ కారణం వల్ల వీళ్ళకి ప్రజల యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది. ప్రజా సహకారం ఉండడం వల్ల వీళ్ళు ఏ రంగంలో ఉన్న సేవాభావాన్ని కలిగి ఉంటారు. కొంతమంది రాజకీయాల్లో వస్తారు, ఎక్కడికైనా ప్రముఖంగా ఉంటారు. శని ఎంత బలంగా ఉంటే వీళ్ళ యొక్క జీవితం పుట్టిన తర్వాత అంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అదే శని బలహీనంగా ఉంటే వీళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క అభివృద్ధి పతనం వైపు నడుస్తూ ఉంటుంది. నెమ్మదిగా పతనమై మొత్తం పెద్దలు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటి వీళ్ళు చాలా నిజాయితీగా, న్యాయసమ్మతంగా ఉంటారు. న్యాయంగా, నిజాయితీగా ఉన్నంత వరకు వీళ్ళు చాలా అభివృద్ధికరంగా ఉంటారు. ఏమాత్రం నిజాయితీ తప్పినా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే ఇది న్యాయదేవత చిహ్నం ఈ రాశికి. కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి న్యాయదేవత ఒక తక్కెడ పట్టుకొని ఉంటారు. అందుకని ఈ రాశి గుర్తు తక్కెడ సింబల్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని తన పర లేకుండా న్యాయం చెప్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి సొంత వారికి అన్యాయం చేసినట్టు వాళ్ళు భావించి ఎవరైతే సొంత బంధువులు ఉంటారో, ముఖ్యంగా అది అన్నదమ్ములు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, చివరికి తల్లిదండ్రులన్నా అవ్వచ్చు, ఈ నిజాయితీ న్యాయమైనటువంటి బుద్ధి వల్ల వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో దగ్గర బంధువుల్ని దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో భార్యతో కూడా విభేదాలు ఉంటాయి. వీళ్ళ యొక్క సేవాభావం వల్ల అయితేనే,
ఇతరులని చేరదీసి వాళ్ళని దారి చూపించే విషయం అయితేనే చాలా వరకు వీళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళ జీవిత భాగస్వామికి నచ్చవు. ఎందుకంటే ఇది ఆపోజిట్ కదా. ఇదేమో శుక్రుడి యొక్క రాశి, ఆపోజిట్ ఏమో కుజుడి యొక్క రాశి. ఈ కారణం వల్ల ఏంటంటే ఉంటే చాలా ప్రేమగా చాలా అటాచ్మెంట్గా ఉంటారు, మళ్ళీ ఎంబట్నే చాలా విరోధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారు వీళ్ళ జీవితంలో పైకి రావాలనుకుంటే ఖచ్చితంగా చేయవలసినవి స్త్రీలను గౌరవించడం, వాళ్ళని ఏ విధంగా అవమానపరచకుండా ఉండడం. అలాగే మీరు ఏదైనా పని చేసే ముందు భార్య యొక్క అనుమతి తీసుకొని చేయడం మంచిది. అంటే అలాగే అనుమతి అంటే కొంతమంది చిన్నతనం రావచ్చు, సో వాళ్ళు సలహా తీసుకోవచ్చు, లేదా ఒక మాట చెప్పి చేయడం వల్ల ఖచ్చితంగా మీకు తర్వాత ఇబ్బందులు రాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి నిజాయితీగా ఉండడం వల్ల ఏంటంటే మనం కరెక్ట్గా వెళ్తున్నాం అనుకుంటారు, మీ వరకు మీరు నిజాయితీగానే అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో అది ఎదుటివాడికి మీ కుటుంబ సభ్యులకే నచ్చకపోవచ్చు. అంటే ప్రతి వ్యక్తి కూడా అందరికీ మంచి చేయలేడు, అందరికీ చెడు చేయడు. కొంతమందికి మంచే, మరి కొంతమందికి చెడు అవుతుంటుంది. ఈ విధంగా కొద్ది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ రాశివారు ధన్యులు అవుతూ ఉంటారు. మరి రవి వీళ్ళకి బాధకుడు అవుతుంటాడు కాబట్టి మరి వీళ్ళకి అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. చాలా సందర్భాల్లో మరి తండ్రి గారి యొక్క మరి సరైనటువంటి సహకారం వీళ్ళకి ఉండకపోవచ్చు. సో ఇది కూడా కొన్ని సందర్భాల్లో గమనించడం జరుగుతుంటుంది. అది అందరి జాతకాల్లో అలా ఉండే అవకాశం ఉండదు. బట్ ఏదైనా ఈ రాశివారు సూర్యభగవానుని శుక్రుడు అనుగ్రహం ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటారు. మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఒకసారి గమనిస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, ఇది ఖచ్చితంగా చిత్తా నక్షత్రంలో పుట్టి తులారాశిలో ఉంటే వాళ్ళ లైఫ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. చాలా విలువైన వస్త్రాలు ధరిస్తూ ఉంటారు, విలువైన వాహనాలు. అది మార్కెట్లోకి ఎటువంటి వాహనం కొత్తది వచ్చినా, కొత్త టూ వీలర్ వచ్చినా ఖచ్చితంగా వీళ్ళ దాన్ని కొనడం జరుగుతుంటుంది వాళ్ళ స్థాయిని బట్టి. అయితే వీళ్ళ మంచి ఇంటీరియర్ డిజైనర్గా రాణించగలుగుతుంటారు, బిల్డర్స్గా రాణించగలుగుతుంటారు, కాంట్రాక్టర్గా రాణించగలుగుతుంటారు. వీళ్ళు కట్టినటువంటి ఏ భవనమైనా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఒక చిన్న స్థలంలో కూడా ఒక మంచి బిల్డింగ్ని కట్టగలరు, అలాగే పెద్ద పెద్ద ప్యాలెస్లు కూడా నిర్మించగలరు. అంటే దేవతలకి శిల్పి, దేవతలకి గృహాన్ని కట్టించేటువంటి శిల్పి మన ఈ నక్షత్రానికి అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల వీళ్ళు మంచి ఆర్కిటెక్టులుగా రాణించగలుగుతుంటారు. చిత్తా నక్షత్ర జాతకులు చాలామంది నటులుగా, హీరోలుగా కూడా రావడం జరుగుతుంటుంది. తులారాశిలో అతి ఇంపార్టెంట్ అయినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రానికి రాహు అధిపతి. రాహు అంటేనే మెటీరియలిస్టిక్గా సర్వ సౌఖ్యాలు కోరుకున్నటువంటి వ్యక్తి. ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందాలన్నీ కూడా అతనే అనుభవించాలనుకొని దానికి అనుగుణంగా ఆ పరిస్థితులను మార్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు రాహు. రాహు అన్నది ఒక టెక్నాలజీ కారణం అవుతుంటాడు, చాలా మోడరేట్కి కారణం అవుతుంటాడు. కాబట్టి చాలా వరకు వీళ్ళకి బాగా ధనం ఉందనుకోండి, మామూలు ఎవడన్నా అయితే ఓ బిల్డింగ్ కొనుక్కుంటాడు, స్థలం కొనుక్కుంటాడు, లేదంటే ఏదో గోల్డ్ కొనుక్కుంటాడు. కానీ వీళ్ళు ఒక హెలికాప్టరు లేదంటే ఒక విమానాన్ని కూడా కొనుక్కునే విధంగా ఆలోచిస్తుంటారు. అంత కంఫర్టబుల్గా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఒక ఫంక్షన్ చేసుకున్నా, పార్టీ చేసుకున్నా అది షిప్లోనో లేదంటే ఏదో విమానంలోనో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటుంటారు. అంటే ఇది రాహు ప్రభావం, శుక్రుడి యొక్క నక్షత్రం, శుక్రుడి యొక్క రాశి, ఇవన్నీ కూడా దీని మీద ప్రభావం ఉంటాయి. కాబట్టి అతి లగ్జరీగా జీవితాన్ని అనుభవిస్తుంటారు. అయితే వీళ్ళు ఎక్కువగా సినిమా రంగంలో, మీడియా రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో రాణించగలుగుతుంటారు. అందుకని వాళ్ళ సంపాదన కూడా ఆ విధంగానే ఉంటుంది. సాఫ్ట్వేర్ దిగ్గజాలుగా చెప్పుకున్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇదే నక్షత్రంలో జన్మించడం జరిగింది. అలాగే ఒకప్పుడు సినీ ప్రపంచాన్ని ఏలినటువంటి మహానటులు కూడా ఇదే నక్షత్రంలో జన్మించి మంచి చరిత్ర సృష్టించడం కూడా జరిగింది. అంత గొప్ప నక్షత్రం. అయితే రాహు కొన్ని బలహీనతలకు కారణమవుతుంటాడు. సో వీళ్ళు ఏ విధంగా బలహీనతలకు లోనైనా చేయకూడని తప్పుడు విధానంలో వెళ్ళడం కానీ, తప్పుడు పనులు కానీ చేయడం వల్ల ఖచ్చితంగా జీవితంలో నష్టపోవడం, చెడ్డ పేరు తెచ్చుకోవడం కూడా జరుగుతుంటుంది. అయితే ఏదైనా ఈ తులారాశి వారిని అందరూ గమనిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ కూడా ప్రపంచం అందరికీ కావాలన్నమాట. వీళ్ళు క్రికెట్ ఆడినా తెలుసుకుంటారు, ఇంకోటి చేయనా తెలుసుకుంటూ ఉంటారు. అందుకని వీళ్ళు చాలా డిసిప్లిన్గా పబ్లిక్ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనల విధంగా వాళ్ళ అభిమానులుగా ఉంటారు. కాబట్టి కంపల్సరీగా
మంచి నడవడిక కలిగి ఉంటే 100% జీవితంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. ఇక విశాఖ నక్షత్రం అన్నది చాలా అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఈ నక్షత్రానికి ఇంద్ర అగ్నులు ఇద్దరు అధిపతులు అవుతుంటారు కాబట్టి వీళ్ళు సాధారణంగా తులారాశి వారు ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వడం అయితే ఉండదు. ఒక వృత్తిలో జీవితాన్ని ప్రారంభించి మిడిల్లో చాలా బాగా వైభవంగా ఉండి చివరిలో రాజకీయ రంగంలో కానీ సేవా రంగంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. కొంతమంది అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా మంచి సేవా దృక్పథాన్ని కలిగి ఉంటారు. అంటే వీళ్ళు సొంతంగా ఏ చేయనా కూడా పేరు రావడానికి ఇష్టపడరు, అందుకనే గుప్తదానాలు కూడా చేస్తుంటారు. ఏదైనా తులారాశి తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు ధన్యులుగా భావిస్తుంటారు. అయితే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల దగ్గర బంధువుల వల్ల ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ప్రతినిత్యం సూర్యభగవాన్ని ఆరాధిస్తూ స్త్రీలను గౌరవిస్తూ జీవిత భాగస్వామిని ఫాలో అవుతే ఖచ్చితంగా జీవితంలో వీళ్ళు ఎప్పుడు కూడా పతనం అవ్వకుండా 100% అభివృద్ధి వైపే నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.